చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. జనసేన పార్టీకి లాయర్ రజనీ ద్వారా ఒక మంచి గుర్తింపు వచ్చింది చాలా అంశాల్లో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం వాస్తవం, అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి రజనీ గారు జనసేనలో ప్రయాణం కొనసాగుతుందా, లేదు ఒకవేళ మీరు ఆగిపోండి అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి? సార్ ఆగిపోండి అని వాళ్ళు చెప్పే రైట్ వాళ్ళకి లేదు. వాళ్ళు పదవి తీసేస్తారు. అవును, రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి వాళ్ళ ఇష్టం. ఆ పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళ ఇష్టం. ఓకే, ఒక అభిమానిగా నా ఇష్టం. నా అన్న ఈ తప్పు చేస్తున్నాడు, అన్న గ్రౌండ్ లెవెల్ ఇలా నలిపోతుంది, అన్న ఆయనకి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఇలా ఇబ్బంది, అన్న గ్రౌండ్ లెవెల్లో కూటమి ధర్మాన్ని వాళ్ళు పాటించట్లేదు, అన్న వాళ్ళు జనసేన టీడీపీలో కలిపేద్దామని చూస్తున్నారు, ఇవన్నీ నేను చెప్పచ్చు. అంతేకాని మీరు జనసేననే వీడిపోమని వాళ్ళు చెప్పరు, అలా చెప్పే రైట్ ఎవరికీ లేదు. ఓకే, ఆయన ఒకటే, మీరు మాట్లాడే దాని వల్ల కూటమికి ఇబ్బంది వస్తుంది, మీరు ప్రశ్నించే తీరు వల్ల కూటమికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టే కూటమి నుంచి అంటే ఆ పదవి నుంచి మనల్ని దూరంగా పెట్టారు. ఆయనకి తెలుసు నా మాట తీరు నచ్చే కదా నాతో కూర్చొని పదవి ఇచ్చారు. అప్పటికే ఆయన అడిగినారు కదా ఎందుకు అంత అగ్రెసివ్ గా పోతావని. అది నా లక్షణం. ఈ రోజు మీకోసమో పార్టీ కోసమో నా సిద్ధాంతాలని నా వాదన్ని నా మాట తీరుని మార్చుకోవాలంటే అది నా వల్ల కాదు, అది నా బ్లడ్ లో ఉంటది. సో అందుకని ఒకళ్ళు ఏ శిక్ష ఆయన వేసినా పదవి బహిష్కరణ చేసినా నాకేం అభ్యంతరం లేదు. కానీ నా మాట తీరు ఇలాగే ఉంటది. అన్నని వీడి ఎప్పుడూ పోను, కానీ అన్న ఏది చేస్తే కరెక్ట్, ఏది తప్పు జరుగుతుంది ఇవన్నీ కూడా చుట్టుపక్కల వారి సమాచారం సేకరించి ఆధారాలతో అన్న ముందు పెడతా. అన్న ఒంగోలు ఏం జరుగుతుందో తెలుసా, అన్న చీరాలు ఏం తెలుసా, అన్న వైజాగ్ ఏం జరుగుతుందో తెలుసా, ఇవన్నీ ఎవిడెన్స్ అన్న అని ప్రతిదీ అన్న ముందు పెడతా. అధికారం ఇప్పుడు నాకు వచ్చేసింది. అన్న టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా గ్రౌండ్ లెవెల్లో, ఇవన్నీ అడిగేస్తా. అంతకుముందు అడగకూడదు, ఇప్పుడు అన్ని అడగచ్చు. వాళ్ళు ఎవరో చెప్తారు ఒకటి. పార్టీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా నేరుగా ఫోన్ లో కానీ లేకపోతే డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి? లేదు సార్, ఆయన జాయినింగ్ రోజు మాట్లాడారు అంతే, మళ్ళీ తర్వాత ఇంతవరకు మాట్లాడలే. లాస్ట్ రోజు పిఠాపురం ప్రచారానికి వెళ్ళాను సార్. లాస్ట్ రోజు కుంభవర్షం ప్రచారానికి వెళ్ళాం. ఆ రోజు మాత్రం అన్న పిలిచారు, ఆయనతో పాటు రమ్మ నడువమ్మ అన్నారు, బాగున్నామ్మ అన్నారు, పలకరించినారు. దాని తర్వాత ఆయన ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యాక మమ్మల్ని పిలిచి పలకరించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, పార్టీ ఎలా ఉంది అని అధికార ప్రతినిధి అందరితో ఒకసారి అంత ఒక 1000 మందితో మాట్లాడారు. కానీ ఇండివిజువల్ గా ఎప్పుడు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మమ్మల్ని పిలవల. ఈ రోజు కూడా అంటే నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం జరిగిన డిస్కషన్ లో ఆ కళ్యాణ్ గారు మీ మాటల వల్ల చాలా ఇబ్బంది వస్తుంది కూటమి కంటే, ఒకసారి నాకు అన్నతో మాట్లాడే అవకాశం ఇవ్వండి, నేను అన్నతో మాట్లాడాక వెళ్ళిపోతా, అన్నతో మాట్లాడాకే పార్టీలోకి వచ్చా, అన్నతో మాట్లాడాకే వెళ్ళిపోతా, మీరు చెప్తే పార్టీలోకి రాలా, నేను రానన్న రాజకీయంలోకి. నాగబాబు గారు ఉదయ్ గారు అడిగినప్పుడు రానన్న, అన్నతో మాట్లాడాకే పార్టీలోకి వెళ్ళా, అన్నతో మాట్లాడాకే మళ్ళీ పార్టీలోంచి వైదొలిగిపోతా అని అడిగితే లేదు లేదు మీకు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేదు, అన్నతో మాట్లాడడానికి వీల్లేదు, ఆ ఛాన్స్ ఉండదండి, ఇప్పుడు కాదు ఏ నిర్ణయమైనా మీరు తీసుకోవాలని నాకు అక్కడ వాళ్ళు ఫోన్ చేసినారు. రామ్ తాలూరి గారు కూడా చెప్పింది ఏంటంటే సస్పెన్షన్ అనేది లేదండి, మీ తరపు వాదన ఎప్పుడు ఆయనకి నచ్చుతుంది, బట్ ఇప్పుడు కూటమి ధర్మాన్ని పాటించాలి, మీకు తెలియంది కాదు, మీరు రిజైన్ పెడతారా లేకపోతే ఈ వాదన ఇంతటితో ఆపేస్తే నాట్ ఎట్ ఆల్, మీరు అసలు ఏ టాపిక్ ఎత్తకండి, ప్రశాంతంగా ఉండండి, మీ పని మీరు చేసుకోండి, మీరు జనసేన అధికార ప్రతినిధి, ఎందుకంటే ఆయనకి మీరంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది, మీరు మాట్లాడేటట్టయితే మీ ఇష్టం, మీ వల్ల కూటమికి ఇబ్బంది కలుగుతుందంటే మరి మీ ఇష్టం, మీ నిర్ణయం ఉంది. నేను మాట్లాడకుండా ఉండలేను సార్, నా వల్ల కూటమికి నా అన్నకి ఇబ్బంది కలగకూడదు, నేనే రాజీనామా ఇచ్చేస్తాను, ఎందుకంటే ఆయన సస్పెన్షన్ చెయ్యను అన్నారు. మీరు ఇచ్చేసారా రిజిగ్నేషన్? నేను రిజిగ్నేషన్ పెట్టానండి, అంటే ఇంకా సబ్మిట్ చేయలేదు, బట్ వాళ్ళు ఇప్పుడు ఎనీ టైమ్ పెట్టమని అడుగుతారు కాబట్టి అది రెడీ చేసి పెట్టుకున్నాను. సో యాక్చువల్లీ అందుకే అన్ని టీవీ ఛానల్ చెప్పేసినాను, ఇప్పుడు ఇన్ని మాట్లాడేసినాను కదా, లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే మేము ఒప్పుకోమని, ఇవన్నీ కూటమిలో ఉండి మాట్లాడచ్చా? మాట్లాడుకో. అందుకనే మీరు ఫస్ట్ అది వేయండి, జనసేన అధికార ప్రతినిధిగా రాజీనామా చేశాక ఒక జనసేన అభిమానిగా తన మనసులోని భావాలను షేర్ చేసుకున్న లాయర్ రజనీ చెప్పండి సార్, ముందు అధికార ప్రతినిధి అంటే కూటమి ధర్మాన్ని పాటించవా అంటూ టీడీపీ సోషల్ మీడియా చాలా పెద్దది సార్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా సాక్షిలో నన్ను పొగుడుతున్నారు, చాలా కరెక్ట్ గా మాట్లాడినావమ్మా అని. జనసేన నా కుటుంబం, నన్ను ఎప్పుడు తిట్టరు, నేను మాట్లాడుతుంది వాస్తవాలు కాబట్టి. సో ఇక్కడ నా గురించి బ్యాడ్ గా ట్రోలింగ్ వచ్చిందంటే అది ఎవరు చేసినట్టు? కూటమి ధర్మంలో ఎవరు చేసినట్టు? కర్రలు పట్టుకొని బయటకు వచ్చే సంప్రదాయం ఎక్కడిది? ఇవన్నీ నేను అడిగినందుకు మీరు నా మీద ఒక ముద్ర వేసి నా గురించి బ్యాడ్ ట్రోలింగ్ చేస్తారా? నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని,
3 సంవత్సరాలు పార్టీకి పనిచేసినానేమో, ఉమ్, 4-5 సంవత్సరాలు అమరావతి ఉద్యమానికి పనిచేసినానేమో, అవును. పార్టీలోంచి ఇలా ప్రశ్నించానో లేకపోతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే విషయం వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను బయటకు వచ్చిన. ఉమ్, ఇప్పుడు నా మీద వైసీపీకి వెళ్ళిపోతుంది రజని, అసలు అదే ముద్రతో పవన్ కళ్యాణ్ పక్కన పడేసినాడు, ఎవడో కుక్కలు మురిగినట్టు మురుగుతారు కొన్ని టీవీ ఛానల్స్. ఉమ్, వాళ్ళకి చెప్పండి, మా పార్టీ అమ్మాయి ఇష్టం ఉంది ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయినా ఎక్కడున్నా నా జనసేన అభిమానే, నా కోసమే పనిచేసిద్ది, నాకే ఓటేసిద్ది, కూటమి గెలుపుకే ఉంటది. ఉమ్, మీరు దయచేసి బ్యాడ్ ట్రోలింగ్ మా వీర మహిళల మీద పెట్టకండి అని ఒక్క మాట మీ కూటమిలో కూటమి ధర్మాన్ని పాటించమని టీడీపీ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే అక్కడ ఎవరు పెడుతున్నారు అనేది సెకండరీ థింగ్, వాళ్ళ వల్లే అవుతుంది, వాళ్ళకే శత్రువు. నా జనసేనకి నేను ఎప్పుడు శత్రువుని కాదు, ఎందుకంటే నేను కూటమి ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తా, అవును. కానీ తప్పు చేస్తే ఎప్పుడు ప్రశ్నిస్తా, ఉమ్, అది ఆయనైనా రాజకీయ దురంధరులు గారినైనా Hmm. ఎవరినైనా. సో ఈ బ్యాడ్ ట్రోలింగ్స్ దయచేసి ప్రొజెక్ట్ చేయకండి, ఇది తప్పు సంకేతం వెళ్తుంది. పగిలే కొద్దీ పదునెక్కిద్ది, రెచ్చగొట్టే కొద్దీ ఇంకా హైప్లోకి వెళ్తుంది, ఇంకా హైప్లోకి వెళ్తుంది. దయచేసి ఇవన్నీ ప్రోత్సహించొద్దని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ రజనీ గారు, మీ యొక్క వాల్యుబుల్ టైంకి.